పులివెందుల ఉప ఎన్నిక చుట్టూ డైలాగ్ వార్ ముదురుతోంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఒకరోజు ముందే పులివెందులకు స్వాతంత్రం వచ్చిందని బాలయ్య చెప్పగా పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. టీడీపీ కేడర్ కూడా వారి మాటల్ని నమ్మటం లేదన్నారు. అలాగే అక్కడ పులివెందులో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది. అందరికీ వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈరోజు ఓట్లేసారు. 11 మంది వాళ్ళ ధైర్యంగా వచ్చి నామినేషన్ చేశారు. అక్కడ అంటే కొడుకేమో తండ్రికి స్వీట్ తినిపించాలి, తండ్రి ఏమో నిజం నాన్న అసలు మన ఇద్దరం నాన్న లోకేష్ మన ఇద్దరం కలిసి అసలు 30 ఇన్నేళ్లకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం, అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రిని కొడుకు మోసం చేయడం, కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటల్ని కార్యకర్తలే నమ్మట్లేదు. పులివెందుల ఉప ఎన్నిక చుట్టూ డైలాగ్ వార్ ముదురుతోంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఒకరోజు ముందే పులివెందులకు స్వాతంత్రం వచ్చిందని బాలయ్య చెప్పగా పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. టీడీపీ కేడర్ కూడా వారి మాటల్ని నమ్మటం లేదన్నారు. జరిగింది ఎన్నిక జనవాళ్ళ కాళ్ళకి అలాగే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం. అలాగే అక్కడ పులివెందులో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది. అందరికీ వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈరోజు ఓట్లేసారు. 11 మంది వాళ్ళ ధైర్యంగా వచ్చి నామినేషన్ చేశారు. అక్కడ అంటే కొడుకేమో తండ్రికి స్వీట్ తినిపించాలి, తండ్రి ఏమో నిజం నాన్న అసలు మన ఇద్దరం నాన్న లోకేష్ మన ఇద్దరం కలిసి అసలు 30 ఇన్నేళ్లకి ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చేసాం, అసలు పులివెందుల్లో ఓటింగ్ చేయించామని చెప్పని మీరు తండ్రిని కొడుకు మోసం చేయడం, కొడుకుని తండ్రి మోసం చేయాలి తప్పితే మీ మాటల్ని కార్యకర్తలే నమ్మట్లేదు.